హలో ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. ఇవాళ ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా హెల్తీ స్వీట్ కూడాను, ఎందుకంటే ఇందులో షుగర్ అనేది చాలా తక్కువ అమౌంట్లో యూస్ చేశాను. ఇది క్యారెట్స్తో చేసాం కనుక నేనైతే హెల్తీ అని అనుకుంటున్నాను. మరి స్వీట్ ఏంటో అర్థమైపోయింది కదా, క్యారెట్ హల్వా, అదే గాజర్ హల్వా అనమాట. ఈ వింటర్ సీజన్లో మనకి క్యారెట్స్ అనేవి చాలా ఫ్రెష్గా, టేస్టీగా, చాలా మంచిగా అనిపిస్తాయి కదా. ఈ సీజన్ అయ్యేలోపు ఒక 3-4 టైమ్స్ అయినా మా ఇంట్లో ఈ హల్వా అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఈరోజు అయితే దీన్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు కూడా చూపించేస్తాను, ఒకసారి వాచ్ చేసేయండి. దానికంటే ముందు మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరి ఇవాళ మన రెసిపీ క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా. దీనికోసం నేను 1 కిలో క్యారెట్స్ని అయితే తీసుకున్నాను. వాటిని పైనుండే తొక్క మొత్తాన్ని చక్కగా నీట్గా చెక్కేసి వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత గ్రేటర్లో ఇలా బాగా తురిమి పెట్టుకోవాలి. మనం క్యారెట్ హల్వాకి ఎప్పుడైనా సరే ఇలా గ్రేట్ చేసుకుని క్యారెట్స్ని బాగా తురిమేసి ఇలా గ్రేట్ చేసుకున్న క్యారెట్స్తోనే ప్రిపేర్ చేసుకుంటే మనకి ఆ టేస్ట్, టెక్స్చరు రెండు చాలా బాగా వస్తాయి. ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్లో చూపిస్తున్నారు కదా, వాటిని డైరెక్ట్గా కుక్కర్లో ఉడకపెట్టేసి స్మాష్ చేసి ఈజీగా చేసుకోవచ్చు అని. కానీ అలా చేసింది ఆ టేస్ట్ అది ఉండదు, ఆ వాటర్ పట్టినట్టుగా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. క్యారెట్స్ అన్నింటినీ ఇలా తురుముకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది, కానీ మనకి ఆ రియల్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ మాత్రం ఎక్సర్సైజ్ చేయక తప్పదు. ఇప్పుడైతే క్యారెట్స్ అన్ని తురుముకున్న తర్వాత స్టవ్ పైన కొంచెం నెయ్యిని అయితే వేడి చేసుకొని అందులో మనం క్యారెట్ హల్వాలోకి వేసుకోవాలనుకునే డ్రై ఫ్రూట్స్ ఏవి వేసుకుంటామో వాటిని నేనైతే ఇక్కడ కాజు ఇంకా కిస్మిస్ని రెండింటిని లైట్గా ఫ్రై చేసుకొని ఒక పక్కకు తీసుకున్నాను అనమాట. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యిని వేసి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము మొత్తాన్ని ఆ కళాయిలోకి వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ లైట్గా ఆ క్యారెట్స్ నుండి వచ్చే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంటనైతే ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ కొంచెమంత నెయ్యినే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నేను నెయ్యి అనేది ఎండింగ్లో కొంచెం ఎక్కువ నెయ్యిని అయితే వేస్తాను. అప్పుడు మనకి ఆ డిష్ అనేది ఆ నెయ్యి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనకు ఇది ఒక వారం రోజుల వరకు చక్కగా నిలువ కూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా కానీ దీనిని ప్రిపేర్ చేసుకుంటే 1 వీక్ వరకు మనం దీన్ని బయట నార్మల్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 వీక్స్ వరకు కూడా ఉంటుంది. అసలు టేస్ట్ అనేది కొంచెం కూడా చేంజ్ అవ్వదు, చాలా బాగా ఉంటుందన్నమాట. కాకపోతే మనం ఇక్కడ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ క్యారెట్స్లో ఉండే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు కొంచెం దానిని ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మనం దీనిలో 2 గ్లాసెస్ పాలు అయితే వేసుకోవాలి. అంటే 1 కేజీ క్యారెట్స్కి నేను ఇక్కడ 250 ml పాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పాలు కూడాను బాగా ఇంకిపోయి, అంటే క్యారెట్స్ అనేవి ఆ పాలు మొత్తాన్ని పీల్చుకొని బయట పాలు అనేవి లేకుండా చక్కగా ఇంకిపోయే వరకు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కోవాని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది స్వీట్ కోవా, అందుకని చెప్పి నేను ముందుగానే కోవాని యాడ్ చేసి ఈ కోవాని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్వీట్నెస్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి సరిపోయింది లేదు చెక్ చేసుకున్న తర్వాత అవసరమైతే నచ్చిన షుగర్ కానీ బెల్లం కానీ ఏది నచ్చితే అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇలా కోవా మొత్తాన్ని వేసి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ని అయితే చెక్ చేశాను. కొంచెం స్వీట్నెస్ తక్కువగా అనిపించింది, అందుకని చెప్పి కొంచెం అంతా పంచదారను వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఈ పంచదార కూడా మొత్తం కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మరి సిమ్లో పెట్టుకున్నామంటే ఆ వాటర్ అనమాట ఇంకిపోదు, లేదా అలాగని హై ఫ్లేమ్లో పెడితే మనకి అడుగు పట్టేస్తుంది. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ షుగర్ మొత్తం కరిగిపోయి మనకి కలర్లో డిఫరెన్స్ అనేది ఎంత బాగా తెలుస్తుందో. నాకైతే ఇక్కడ టైం అయితే బాగా పట్టింది, నేను ఎడిటింగ్లో కొంచెం అదంతా చూపించట్లేదు. ఇలా పూర్తిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక 50 ml కానీ 100 ml నెయ్యి అయితే ఇప్పుడు లాస్ట్లో అయితే వేసుకోవాలి.
మా ఇంట్లో అయితే నెయ్యి ఫ్లేవర్ కూడా పడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం అని చెప్పి కొంచెం అంతా సైడ్ చేసేసి ఇప్పుడైతే నేను దీంట్లో నెయ్యిని వేసి బాగా మిక్స్ చేసుకుంటాను. ఇలా చూస్తున్నారు కదా, బాగా నెయ్యి వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఆ నెయ్యి స్మెల్తో మనకి స్వీట్ అయితే చక్కగా ఫ్లేవర్ఫుల్గా, చూడడానికి టెంప్టింగ్గా, నోరైతే ఊరిపోతూ ఉంటుంది. ఇది మనకి చెప్పాను కదా, 1 వీక్ వరకు టేస్ట్లో ఎటువంటి చేంజ్ లేకుండా చక్కగా స్టోర్ కూడా చేసుకోవచ్చు. కానీ మనకి దీనిని స్టోర్ చేసేటప్పుడు డ్రైగా ఉండే కంటైనర్లో వేసుకోవాలి. అలాగే కొంచెం దీన్ని గాలి తగిలేలా ఉంచాలి. ఫైనల్గా కొంచెమంతా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్లే. మరైతే ఆలోచించకుండా ఈసారి మార్కెట్కి వెళ్ళేటప్పుడు అవసరమైన థింగ్స్ అన్నీ తెచ్చుకొని స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోండి. అంతేకాకుండా ఈ స్వీట్ నచ్చిన వాళ్ళు ప్రతి ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండనే ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ కూడా చేయండి. మరి మన స్వీట్ రెసిపీ కోసం ఒక చిన్న లైక్ చేస్తారు కదా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్యాణి ది హోమ్ కుక్. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.